ఓం శాంతి. ఈరోజు మురళి 29/5/2026. మధురమైన పిల్లలారా, ఈ పాత ప్రపంచము లేదా దేహదారుల పైన ఎప్పుడూ మనస్సు పెట్టుకోకూడదు. అలా చేస్తే మీ భాగ్యం సమాప్తమైపోతుంది. బాబా ఏమంటున్నారు? దేహదారుల పైన మనస్సు పెట్టుకుంటే మీరు చేసిన భాగ్యం లేదా మీ అదృష్టం సమాప్తమైపోతుంది. అండర్లైన్ చేసుకునే విషయం. ప్రశ్న: బాబా పిల్లలకు ఈ నాటకం యొక్క ఏ గుహ్య రహస్యాన్ని వినిపించారు? జవాబు: పిల్లలు, ఇప్పుడు ఈ నాటకం సమాప్తం కానున్నది. కావున ఆత్మలందరూ ఇక్కడ హాజరు కావాల్సిందే. పరంధామం ఖాళీ అయి ఈ ప్రపంచం, సాకార ప్రపంచం హాజరు కావాల్సిందే. సర్వధర్మాల ఆత్మలు ఇక్కడ హాజరవుతారు. ఎందుకంటే సర్వులకు తండ్రి అయిన బాబా ఇక్కడ హాజరై ఉన్నారు. అర్థమైందా రహస్యం? బాబా వచ్చినారు అంటే పరంధామం అంతా ఖాళీ అయిపోతుంది. మొత్తం సర్వధర్మాత్మలు, సర్వాత్మలు, సర్వ జీవరాశుల ఆత్మలు అందరూ ఇక్కడికి నాటక ప్రపంచంలోకి రావాల్సిందే. అందరూ తండ్రి ముందు సలాం చేసేందుకు రావాల్సిందే. బాబా దగ్గరికి కూడా రావాల్సిందే. అందరూ పరంధామము ఖాళీ కావాల్సిందే, బాబా దగ్గరికి కూడా రావాల్సిందే. సర్వధర్మాల ఆత్మలు మన్మనాభవం అనే మంత్రాన్ని తీసుకొని వెళ్తారు. వారు మధ్యాజీభవ మంత్రాన్ని ధారణ చేసి చక్రవర్తులుగా కారు. అనేక ఆత్మలు ఇక్కడికి ఎందుకు వస్తారంటే మన్మనాభవ మంత్రాన్ని తీసుకొని వాపస్ వెళ్తారు పరంధామానికి. పావనంగా అవుతారు, పవిత్రం అవుతారు. మధ్యాజీభవ మంత్రం ధారణ చేసి చక్రవర్తులుగా కారు. అనగా మనమే దేవతలుగా ఉంటివి, తిరిగి మనమే ఆ విధంగా అవుతామనేటువంటి మధ్యాజీభవ మంత్రం వాళ్లకు వర్తించదు. పాట: నా హృదయం యొక్క ఆధారం తెగిపోకూడదు. దిల్ కా సహారా టూట్ నా జాయే. ఓం శాంతి. ఓం శాంతి. బాబా అన్ని సెంటర్లలోని పిల్లలు పాటను విన్నారు. ఈరోజు మీరు వింటున్నారు. మిగిలిన పిల్లలు 2-4 రోజుల తర్వాత వింటారు. బాబా కాలంలో ఆ విధంగా ఉండేది. అక్కడ మురళి నడిపించిన తర్వాత ఎంతో సమయానికి పోస్టు ద్వారా మురళి సెంటర్లకు వెళ్ళేది. ఎంతో చకోర పక్షుల్లాగా మురళి ఎప్పుడొస్తుందా అని పోస్టు చూసేవాళ్ళం. మనము కూడా అంతే. మనమున్న సమయంలో కూడా అంతే. ప్రారంభంలో ఎప్పుడు పోస్ట్ వస్తుందా అని మురళి కోసం ఎదురు చూసేవాళ్ళం. ఈ కాలంలో 10 సంవత్సరాలు, 15-20 సంవత్సరాల్లో మొబైల్లో అన్ని భాషల మురళీలు, అన్ని జాగాల నుంచి యూట్యూబ్లో క్లాసులు. బాబా ప్రతి సమయం మనకి సహయోగం చేస్తూ ఉన్నారు. అది మనము ఆలోచించాలి. స్కూలే, ట్యూషనే. మొబైల్ ద్వారా వినేది ట్యూషను, బాబా సేవా కేంద్రానికి వెళ్ళి వినేది స్కూలు. సో స్కూల్ ఉండాల్సిందే. జతలో ట్యూషన్ కూడా ఉంటే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ వృద్ధి అవుతాం. స్కూల్ లేకుండా ట్యూషన్ చెప్పి ఎవరైనా డిగ్రీలు తీసుకున్నది విన్నారా? లేదు కదా. అందుకయ్యే బాబా ఇక్కడ అంటున్నారు, 4 రోజుల తర్వాత మళ్ళీ సెంటర్ల లేకొస్తాయి. ఇప్పుడు కాదు. పాత ప్రపంచం, పాత శరీరం పైన మనసు పెట్టుకుంటే మీ భాగ్యం పాడైపోతుంది. ఎందుకంటే ఈ శరీరం పాత ప్రపంచానికి చెందినది. కావున దేహాభిమానులుగా అయితే ఇంత భాగ్యం ఏదైతే తయారైందో అదంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడు దౌర్భాగ్యుల నుండి మీరు భాగ్యవంతులుగా అవుతున్నారు. పదమాపదం భాగ్యవంతులుగా. కావున ఎంత వీలైతే అంతగా బాబాను స్మృతి చేయండి. వారు బేహద్దు వారసత్వాన్ని ఇస్తున్నారు. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. పాత ప్రపంచంలో ఇంకొద్ది సమయం మాత్రమే ఉంది. అర్థమవుతుంది కదా? ఎన్ని సమయం నుంచి బాబా చెప్తున్నారు, ఇంకొద్ది సమయం. ఈ కొద్ది సమయంలో మీరు పురుషార్థం చేసి సర్వగుణ సంపన్నులుగా కావాలి. పవిత్రంగా ఉండేవారు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. కొందరు గడియ పడిపోతూ ఉంటారు. మీరు సర్వగుణ సంపన్నులుగా తప్పకుండా అవ్వాలని బాబా అంటారు. బాబాతో పాటు సేవలో సహయోగులుగా కూడా అవ్వాలి. భాగ్యాన్ని తయారు చేసుకోవాలి కదా. ఇది చాలా పెద్ద సేవ.
మొత్తం ప్రపంచమంతటినీ పతితుల నుండి పావనులుగా తయారు చేయాలి. అందరూ తండ్రికి సహాయం చేస్తారని కూడా లేదు. ఎవరు భాగ్యంలో ఉంటే వాళ్ళు చేస్తారు. అందరూ ఎలా చేస్తారు? ఎవరైతే కల్పపూర్వం సహాయం చేశారో, బ్రాహ్మణ కులభూషణులైన బీకేలుగా అయ్యారో వారే సహయోగులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ పేరు మహిమ చేయబడింది. బ్రహ్మ పిల్లలను తప్పకుండా బీకేలు అంటారు. తప్పకుండా వారు గతంలో ఇక్కడ ఉండి ఉండాలి. సంగమయుగంలో ఉంటేనే కదా సత్యుగంలో వస్తారు. ఆది దేవుడు ఆది దేవీలను కూడా తలుచుకుంటారు. ఏదైతే గడిచిపోయిందో జరిగిపోయిందో అది తప్పకుండా మళ్ళీ జరుగుతుంది. పునః ఒక దోమ ఇట్లా పోయిందంటే మళ్ళీ 5000 సంవత్సరాలకు పోవాల్సిందే. ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈజ్ పునరావృతి అయ్యి తీరుతుంది. ఒకప్పుడు సత్యుగం ఉండేది, అది అయిపోయింది, గడిచిపోయింది. అందులో ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉండేది, అది ఇప్పుడు లేదు. పవిత్ర ప్రవృత్తి మార్గంలో రాజ్యం చేసే దేవీ దేవతలు ఇప్పుడు 84 జన్మల అంతిమంలో ఉన్నారు. ఇప్పుడు పవిత్రంగా లేరు, ఆ రాజ్యము లేదు, పతితులుగా అయిపోయినారు. మళ్ళీ పావనులుగా చేసేందుకు బాబా వచ్చారు. పతితులతో మీ బుద్ధియోగాన్ని జోడించకండి అని బాబా చెప్తున్నారు. ఒక్క బాబానే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇప్పుడు మనం బాబా సలహా పైన నడుస్తున్నామని, బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. మనుషులు అనేక రకాలైన ఉపాయాలను రచిస్తారు. కొందరు విజ్ఞానం యొక్క గర్వంతో ఉంటారు, కొందరు డాక్టర్లమనే గర్వంలో ఉంటారు. మనుష్యులు గుండె పాడైపోతే ఇంకొక ప్లాస్టిక్ గుండెను అమర్చచ్చు అని రాస్తారు. ప్రకృతి సిద్ధమైన దానిని తీసి కృత్రిమమైన దానితో నడిపిస్తూ ఉంటారు. అంతే కదా, అన్ని స్థానాలలోనూ శరీరంలో ఏ పార్ట్ పోయినా కూడా ప్లాస్టిక్ కానీ లేదా మెటల్ కానీ వేస్తున్నారు. ఇది కూడా ఒక కళయే కదా, అంతే కదా, అంతిమ సమయానికి డాక్టర్లలోని కళ. ఇవి అల్పకాలిక సుఖాల కోసం మాత్రమే. రేపు చనిపోతే శరీరమే అంతమైపోతుంది కదా, కానీ కావాలి కదా నడిపించే వరకు. ఇందులో ప్రాప్తేమీ లభించదు అంటే బాబా ఏమంటున్నారు? అల్పకాలికమైన విధితో అల్పకాలికమైన ప్రాప్తి లభిస్తుంది, సదాకాలిక ప్రాప్తి లభించదు కదా. అల్పకాలికంగా ఏదో దొరుకుతుంది. సైన్స్ ద్వారా చాలా అద్భుతాలు చేసి చూపిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, బ్రహ్మ బాబానే మాట్లాడుతున్నారేమో అన్నట్లుగా చేస్తారు. లేకపోయినా అవి కూడా అల్పకాలికమైనవే, కానీ ఇక్కడ విషయం అతీతమైనది. పావనాత్మ 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పతితంగా అయిపోయింది. ఈ పతితాత్మను మళ్ళీ పావనంగా తయారు చేసే కర్తవ్యాన్ని ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఇది ఆ ఒక్కరి మహిమనే. సర్వుల సద్గతిదాత పతిత పావనుడు, సర్వులపైన దయాదృష్టిని ఉంచేవారు, సర్వోదయ నాయకుడు ఒక్క బాబానే. ఈ ప్రపంచంలో సర్వోదయ సంస్థ కూడా ఉంది. బాబా అంటారు సర్వులపైన దయ చూపించేటువంటి సంస్థలు ఎక్కడున్నాయి ప్రపంచంలో? పెట్టుకుంటారు కానీ చేయాలి కదా. బాబా తప్ప ఎవరికి ఆ టైటిల్ వర్తించదు. మనుషులు తమని తాము సర్వోదయ లీడర్గా పిలిపించుకుంటారు. ఇప్పుడు సర్వులు అనగా అందులో అందరూ వచ్చేస్తారు. సర్వులపైన దయ చూపించేవారు ఒక్క బాబాని. వారినే దయాసాగర్లు, ఆనంద సాగర్లు అంటారు. మిగిలిన మనుష్యులు అందరిపైన దయ ఎలా చూపిస్తారు? మనుషులు చూపించలేరు కదా, భగవంతుడు చూపించగలరు. వారు తమపై తామే దయ చూపించుకోలేనప్పుడు ఇతరులపైన ఎలా దయ చూపిస్తారు? బాబా లెక్కలో దయ అంటే ఏమిటి? దానం కాదు. దయ అంటే ప్రపంచంలో దయ అంటే దానం అనుకుంటారు. దయ అంటే బాబా లెక్కలో సత్యమైన దయ అంటే స్వయంని మంచిగా పురోభివృద్ధి చేసుకొని ప్రగతి మార్గంలో పోతూ బాబా సమానంగా అయ్యేదే దయ. ఇతరులని కూడా బాబా సమానంగా చేసి అనేక జన్మాంతరాలకి కల్పాంతరాలకి వారి భాగ్యాన్ని తయారు చేపించేది దయ. వారు అల్పకాలికంగా దయ చూపిస్తారు, కానీ ఎంతో పెద్ద పెద్ద పేర్లను పెట్టేశారు. మీరు సదా ఆరోగ్యవంతంగా మరియు సదా సుసంపన్నంగా అయ్యేందుకు మీకెంతో సహజమైన యుక్తిని చెప్తున్నారు. ఈ యుక్తి చాలా సాధారణమైనది. నన్నొక్కడే గుర్తు చేసుకోండి, ఏం కష్టం మీరు బాబా.
ఎందుకంటే మీరు నన్నే మర్చిపోయినారు. అది ప్రాబ్లం ఏమి అంటే అన్నిచ్చే బాబాని మర్చిపోయినాము. ఎంతో కొంత ఇచ్చే వాళ్ళని అందరినీ నా వాళ్ళుగా చేసుకున్నాము. సత్యుగంలో మీరు సుఖంగా ఉంటారు, కావున నన్ను స్మృతే చెయ్యరు, అవసరం లేదు. మీ 84 జన్మల చరిత్ర మరియు భూగోళాల గురించి మీకు వినిపించాను. మీరు ఈ విధంగా రాజ్యం చేసేవారు, సదా సుఖంగా ఉండేవారు. ఆ తర్వాత దినప్రతి దినము కిందికి దిగుతూ తమోప్రధానులుగా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు బాబా మళ్ళీ పిల్లలైన మీకు కల్పపూర్వం వలె వారసత్వాన్ని ఇస్తున్నారు. మీరు కల్పకల్పము వారసత్వాన్ని తీసుకుంటారు, శ్రీమతం పైన నడుస్తారు. బాబ్దాదాల మతమే శ్రీమతం. వారి నుండి తప్ప ఇంకెవ్వరి నుండి శ్రీమతం లభించదు. ఈ కళ ఇంకెవ్వరిలో అయినా ఉందా? మానవుల నుంచి దేవతలుగా మార్చే కళ, పైసాకు పనికిరాని మనల్ని వజ్ర సమానంగా చేసే కళ, సద్గతి సర్వులకు చేసే కళ ఎవ్వరిలోనూ లేదు. పావనంగా చేసే కళ, ఈ కళ ఇంకెవరిలోనైనా ఉందా? విచారించండి. ఎవ్వరిలోనూ లేదు. ఎవరినైనా విశ్వాధిపతులుగా తయారు చేసే ఉపాయం ఒక్క బాబాయే తెలియచేస్తారు. ఈ ఉపాయం తప్ప ఇంకా వేరే ఉపాయమే లేదు. బాబా స్మృతి అనే ఉపాయం తప్ప. ఉన్నత పదవిని పొందేందుకు పతిత పావనుడైన బాబాయే జ్ఞానం ఇస్తున్నారు. కేవలం సృష్టి చక్రాన్ని తెలుసుకున్నంత మాత్రాన మీరు పవిత్రంగా అవ్వరు. మీరు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. ఈ యోగాగ్ని ద్వారా నిండి ఉన్న మీ పాప భాండము సమాప్తమైపోతుంది. మీరే 84 జన్మలు తీసుకుంటూ పతితంగా అయిపోయారు. ఈ రోజుల్లో స్వయాన్ని శివోహం తతత్వం అంటారు. లేకపోతే నీవు పరమాత్మ రూపానివి, ఆత్మయే పరమాత్మ అంటారు. ఇప్పుడు బాబా వచ్చారు. శివబాబా స్మృతిని కలిగించాల్సి ఉంటుంది. సర్వుల సద్గతి దాత ఒక్క పరమాత్ముడే. శివుని మందిరాలు వేరుగా నిర్మించబడతాయి. శంకర్ని రూపమే వేరు. ప్రదర్శనలో కూడా రాయాల్సి ఉంటుంది. శివుడు నిరాకారుడు, శంకరుడు ఆకారి. కృష్ణుడు సాకారంలో ఉన్నారు. కృష్ణునితో పాటు రాధను చూపించడం సరైనది. తద్వారా వీరే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారని నిరూపించబడుతుంది. కృష్ణుడు గీతను వినిపించేందుకు ద్వాపర యుగంలో రారు. ద్వాపర యుగంలో వచ్చి గీతను వినిపించింటే కలియుగం రానేకూడదు. గీతను విన్నాక వాళ్ళలో మార్పే రాకుంటే ఇంకేం లాభం బాబాయ్ వినిపించి. కలియుగ అంతిమంలో పతితులు ఉంటారు, సత్యుగంలో పావనులు ఉంటారు. మరి భగవంతుడు తప్పకుండా వీటి సంగమంలోనే వస్తారు. ఈ విషయాలు బాబాకే తెలుసు, ఇంకే మానవ మాతృలకు తెలియదు. వారే త్రికాలదర్శి. కృష్ణుడిని త్రికాలదర్శి అన్నారు. ఆయనకి త్రికాలదర్శి అంటే ఆత్మజ్ఞానం ఉంది, కానీ 3 కాలాల జ్ఞానము, 3 లోకాల జ్ఞానము లేదు కదా. కృష్ణుడిని త్రికాలదర్శి అన్నారు. అతడు 3 కాలాల జ్ఞానాన్ని వినిపించలేరు. అతడిలో సృష్టి ఆది మధ్యాంత జ్ఞానమే లేదు. అతడి ఒక చిన్న రాకుమారుడు, యువరాజుడు. యువరాణులు యువరాజులు విద్యాలయంలో చదువుకునేందుకు వెళ్తారు. అక్కడ అనేక లలిత కళలు, సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం ఇవన్నీ. ఇంతకు ముందు కూడా ప్రిన్సెస్ కాలేజ్ ఉండేది. ప్రిన్సెస్ వెళ్ళి చదువుకునే కాలేజ్, కానీ ప్రిన్సెస్గా చేసే కాలేజ్ ఎక్కడా లేదు. కేవలం బాబా యొక్క సత్సంగం, బాబా యొక్క యూనివర్సిటీనే రాకుమారులుగా తయారు చేస్తుంది. ఇప్పుడు అన్నీ కలిసిపోయాయి. కృష్ణుడు యువరాజు, అలాగే ఇతర యువరాజులు యువరాణులు కూడా ఉంటారు. అందరూ కలిసే చదువుకుంటారు. అక్కడ ఉండేదే నిర్వికారి ప్రపంచం. ఒక్క శివబాబాయే సర్వుల సద్గతి దాత. మనుష్యులు సర్వుల సద్గతి దాతలుగా కాలేరు. బాబాయే వచ్చి సర్వులకు ముక్తి, జీవన్ముక్తులనిస్తారు. దేవతల రాజ్యంలో ఇంకే ధర్మము లేదని కూడా అర్థం చేయించడం జరుగుతుంది. ఇతర ధర్మాల వాళ్ళు మధ్యలో వచ్చారు. మరి వారు సత్యుగంలో ఎలా వస్తారు? వారు హఠయోగులు మరియు నివృత్తి మార్గం వారు. ఎప్పుడు అవసరమో అప్పుడే రావాలి కదా. వారు రాజయోగాన్ని అర్థం చేసుకోరు. సన్యాసులు మొదలైన వారు వస్తే మీ మార్గమే నివృత్తి మార్గము, మీరు దేవతలుగా అవ్వరు కదా, ఈ రాజయోగం ప్రవృత్తి మార్గానికి చెందింది అని వారికి చెప్పండి. డైరెక్ట్గా చెప్పకూడదు. ఏ విషయాన్నైనా బాబా తన పిల్లలకు చెప్తారు. అయితే వాళ్ళు కూడా భారతదేశాన్ని పూర్తిగా అధర్మంగా, అన్యాయంగా కాకుండా తమ పవిత్రతా శక్తితో నిలబెట్టారు కదా. బాబానే చెప్తారు. చాలా సాధువులు, సత్పురుషులు, విద్వాన్ పండితులు అందరూ
బాబా యొక్క రైట్ హ్యాండ్స్ అని. భారతదేశం పవిత్ర ప్రవృత్తి మార్గంగా ఉండేది, ఇప్పుడు కలియుగంలో పతిత ప్రవృత్తి మార్గంగా అయిపోయింది. భగవాన్ వాచ, నన్నొక్కడనే స్మృతి చెయ్యండి. పాత ప్రపంచము మరియు దేహ సంబంధీకులతో మీ మనస్సుని జోడిస్తే ఏమవుతుంది? మీ భాగ్యమే పాడైపోతుంది. 24 గంటలు దేహదారుల స్మృతే ఉంటే ఏమవుతుంది? భాగ్యం పాడైపోతుంది. అనేకుల భాగ్యం అలా అంతమైపోతుంది. ఏదైనా అకర్తవ్యం జరిగితే చివర్లో అదంతా మీ ముందుకొస్తుంది. అవే యమదూతలు, చేసిన పాపాలే యమదూతలు. ఎందుకన్నా చేస్తేనే అనిపిస్తుంది. అదేదో అంతిమంలో వచ్చేది బదులు ఇప్పుడే అనిపిస్తే అన్ని ప్రక్షాళన అయిపోతుంది, సాక్షాత్కారం అవుతుంది. చాలామంది పిల్లలు చాలా దాచిపెడుతూ ఉంటారు. ఈ జన్మలో చేసిన పాపకర్మలను బాబాకు వినిపించడం ద్వారా సగం శిక్ష తొలగిపోతుంది. కానీ తామే సిగ్గుతో వినిపించరు. చెడు పనులు ఎన్నో చేస్తారు, బుద్ధిలో గుర్తుంటుంది. అవి వినిపించడం ద్వారా ముక్తులవుతారు. అతడు అవినాశి, ఇతడు అవినాశి సర్జన్, డాక్టర్. బాబా భవరోగ వైద్యనే భక్త సంరక్షకనే. సిగ్గుపడి డాక్టర్తో రోగం గురించి చెప్పకపోతే దాని నుండి ఎలా విముక్తులవుతారు? ఏదైనా వికర్మ చేస్తే అది వినిపించడం ద్వారా సగం క్షమించబడుతుంది. తెలియచేయకపోతే అది వృద్ధి అవుతూ ఉంటుంది, ఇంకా ఎక్కువగా చిక్కుకొని పోతారు. దానివల్ల భాగ్యం సమాప్తమైపోతుంది, దురదృష్టం వచ్చేస్తుంది. దేహంతో కూడా సంబంధాన్ని పెట్టుకోకండి. దేహంతోనే పెట్టుకోవద్దంటే దేహదారులతో పెట్టుకుంటే ఏమవుతుంది? సంబంధ బాంధవ్యాలను నిభాయించాలి, కానీ ఇంకా అన్యత లేదు. ఎల్లప్పుడూ నన్నొక్కళ్ళనే స్మృతి చేయండి. దానివల్ల భాగ్యం సమాప్తమైపోతుంది, దురదృష్టం వచ్చేస్తుంది. దేహంతో కూడా సంబంధాన్ని పెట్టుకోకండి. ఎల్లప్పుడూ నన్నొక్కళ్ళనే స్మృతి చెయ్యండి. తద్వారా ఏ చెడు పని జరగదు. ఇతడు ధర్మరాజు కూడా. అతని నుండి కూడా దాస్తూ ఉంటే ఇంకెవరూ శిక్షించబడనంతగా మీరు శిక్షించబడతారు. టైం దగ్గరకు వచ్చేసింది, ఇంకా అట్లే ఉంటే అంతే. ఎంతగా సమయం దగ్గర పడుతూ ఉంటుందో అంతగా అందరికీ సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు ఇది అందరి ఖయామత్ సమయం. అందరూ పతితులే. పాపాలకు తప్పకుండా దండన లభిస్తుంది. ఏ విధంగా ఒక క్షణంలో జీవన్ముక్తి లభిస్తుందో అలాగే ఒక క్షణంలో శిక్షల అనుభూతి ఎలా కలుగుతుందంటే ఎంతో కాలం నుండి శిక్షలు అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అది చాలా సూక్ష్మమైన మిషనరీ. ఇది అందరి ఖయామత్ సమయం. అండర్లైన్ చేసుకోండి బాగా. శిక్షలు తప్పకుండా అనుభవించాలి. అందుకే బాబా ప్రక్షాళన కోసం చెప్తారు. ఈ జన్మలో చేసిన పాపాలను, మనకు ముందు జన్మవి తెలియవు కదా, ఈ జన్మలో చేసిన పాపాలను హృదయపూర్వకంగా రియలైజ్ చేసి తప్పు జరిగింది బాబా క్షమించండి అని అన్నీ బాబా ముందు రాసి బాబాకు చెప్పేసి నిశ్చింతగా అయిపోయి అన్నీ చింపేసి కాల్చేయండి, పర్వాలేదు, కానీ బాబా ముందు తేలికైపోవచ్చు. అది బాబా అంటున్నారు. దాస్తూ ఉంటే ఇంకెవ్వరూ శిక్షించబడనంతగా మీరు శిక్షించబడతారు. ఎంతగా సమయం దగ్గర పడుతుందో అంతగా అందరికీ సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు ఇది అందరి ఖయామత్ సమయం. అందరూ పతితులే. పాపాలకు తప్పకుండా దండన లభిస్తుంది. అందరూ పతితులే, పాపాలకు తప్పకుండా దండన లభిస్తుంది. ఏ విధంగా ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభిస్తుందో అలాగే ఒక్క క్షణంలో శిక్షల అనుభూతి ఎలా కలుగుతుందంటే, మళ్ళీ వినండి, ఎంతో కాలం నుండి శిక్షలు అనుభవిస్తున్నట్లుగా ఒక్క క్షణం యొక్క శిక్ష జన్మాంతరాలుగా అనుభవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇది చాలా సూక్ష్మమైన మిషనరీ. కర్మల యొక్క మిషనరీ సూక్ష్మమైనది, దీని నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. ఇది అందరి ఖయామత్ సమయం. శిక్షలు తప్పకుండా అనుభవించాలి. ఆ తర్వాత ఆత్మలందరూ పవిత్రమై వెళ్తాయి. బాబాయే వచ్చి పతిత ఆత్మను పావనంగా చేస్తారు. బాబాకు తప్ప ఇంకెవ్వరికీ ఆ శక్తి లేదు. 63 జన్మల పాపాలు చేస్తూ చేస్తూ మీ పాపభాండం నిండిపోయింది. మాయ గ్రహణం అందరికీ పట్టుకోంది. పెద్ద గ్రహణం మిమ్మల్ని పట్టుకోంది. మీరే సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు, మళ్ళీ గ్రహణం మీకే పట్టుకుంటుంది. జ్ఞానము కూడా ఇప్పుడు పిల్లలైన మీకే లభించింది. మీరు భారతదేశానికి అధిపతులుగా ఉండేవారు. ఆ తర్వాత మళ్ళీ 84 జన్మలు మీరు అనుభవించారు.
మీరు తప్పకుండా దేవీ దేవతా ధర్మానికి చెందినవారే. మళ్ళీ పతితులుగా అయిన కారణంగా హిందువులుగా పిలువబడతారు. బాబా నేరుగా చెప్తున్నారు, హిందూ ధర్మం ఎవరు స్థాపించారు? మఠాలను వంశమని అనడానికి వీల్లేదు కదా. వంశాలు రాజులకు ఉంటాయి. లక్ష్మీనారాయణ ది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ విధంగా రాజ్యం నడుస్తుంది. 8 గద్దీలు నడుస్తుంది కదా. సీతారాములది 12 గద్దీలు నడుస్తుంది వంశపారంపర్యంగా. పావనుల నుండి తప్పకుండా పతితులుగా అవుతారు. పతితులైన కారణంగా దేవీ దేవతలుగా పిలువబడరు. మేము పూజ్య ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారము. ఇప్పుడు మా ధర్మపు చిత్రాలనే పూజిస్తున్నాము అని మీకు తెలుసు. మేమే పూజ్య దేవీ దేవతలుగా ఉంటిమి, ఇప్పుడు పూజారీలుగా అయ్యాం. మర్చిపోయాం. బాబా వారసత్వాన్ని ఇచ్చారు. పతితులుగా అయిన కారణంగా మన చిత్రాలను మనమే పూజించుకున్నాం. మీరే పూజ్యులు, మీరే పూజారీలని భారతదేశంలో తప్ప ఇంకెక్కడా అనరు. మళ్ళీ దేవతలుగా తయారు చేసేందుకు బాబా కూడా భారతదేశంలోకి వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ తర్వాత అన్ని లెక్కాచారాలు సమాప్తం చేసుకొని తిరిగి వెళ్ళిపోతాం. ఓ భగవంతుడా, తండ్రి అని ఆత్మలన్నీ తండ్రిని పిలుస్తూ ఉంటాయి. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ సమయంలో మీకు 3 తండ్రులు ఉన్నారు. ఒకరు శివబాబా, మరొకరు లౌకిక తండ్రి, 3వ వారు అలౌకిక ప్రజాపిత బ్రహ్మ. మిగిలిన వాళ్ళందరికీ 2 తండ్రులే. బ్రహ్మబాబా గురించి తెలియదు కదా. వారు లౌకిక మరియు పారలౌకిక తండ్రులే. సత్యుగంలో ఒకే ఒక లౌకిక తండ్రి ఉంటారు. పారలౌకిక తండ్రి గురించి, బాబా గురించి ఎవ్వరికీ తెలియదు. భగవంతుని గురించి సత్యుగంలో అక్కడంతా సుఖమే ఉంటుంది, ఆవశ్యకత లేదు. పారలౌకిక తండ్రిని ఎందుకు స్మృతి చేస్తారు? కష్టం వచ్చినప్పుడే కదా ఆయన ఆపద్బాంధవ నాతో దైవరక్షక అని భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటారు. కష్టాలు పెరిగే కొద్దీ అనేక భగవంతుళ్ళు అయిపోతారు. ఉండేది భగవంతుడు ఒక్కడే, ఆయన టోపీలు పెట్టుకునే అనేకమైన వ్యక్తులు తయారైపోతారు. బాబా అంటున్నారు, ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ మీకు 3 తండ్రులు ఉన్నారు. సత్యుగంలో మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు. ఆ తర్వాత ద్వాపర యుగంలో దేహభ్రాంతి లేకొచ్చేస్తారు. ఇక్కడ మీరు ఆత్మాభిమానులు మరియు పరమాత్మాభిమానులు కూడా. ఆ ఒక్క తండ్రికి మనమందరం పిల్లలం. వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామన్న శుద్ధ అభిమానం మీకుంది. వారు తండ్రి, టీచర్, సద్గురువు కూడా. వారి ఈ మహిమను కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. వారే వచ్చి పిల్లలందరికీ వారసత్వాన్ని ఇస్తున్నారు. సత్యుగంలో మీకు ఆ వారసత్వం ఉండేది. ఇప్పుడు పొందిండేదే అక్కడ తింటాం ఉండేది. అయితే మర్చిపోయాం. 84 జన్మలు తీసుకొని పోగొట్టుకున్నాం. బ్యాటరీ అంతా డిశ్చార్జ్ అయిపోయింది. ఇది అర్థం చేయించడం జరుగుతుంది. బాబాను పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత అంటారు. ఈ ప్రపంచమే పతితులది. ఇక్కడ ఎవ్వరూ సద్గతినివ్వలేరు. ఎవరైనా బాగా శాస్త్రాలను చదివినట్లయితే అంతిమంలోని వారి మతిని బట్టి అటువంటి గతిని కలిగి మళ్ళీ బాల్యంలోనే అవి కంఠస్థమైపోతాయి. మరి ఇప్పుడు బాబా మీకెంత మధురాతి మధురమైన మంచి మంచి విషయాలను వినిపిస్తున్నారు. పిల్లలు, మీరు తమోప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ బాబాను స్మృతి చెయ్యండి, తద్వారా మలినాలు తొలగిపోతాయి. నాటకం ఇప్పుడు పూర్తి అవుతోంది. ఇక అందరూ హాజరు కావాలి. క్రీస్తు మొదలైన వారందరి ఆత్మలు ఇక్కడ హాజరై ఉన్నాయి. వారు కూడా సలాం చేసేందుకు బాబా దగ్గరికి వస్తారు. సలాం చేసేందుకంటే తెలుసుకోవాల్సిందే కదా. అందరికీ ముక్తినిచ్చేవాళ్ళు ఒక్క భగవంతుడే కదా. క్రీస్తు మొదలైన వారందరి ఆత్మలు ఇక్కడే హాజరై ఉన్నాయి. జననమరణ చక్రాలకి రావాల్సిందే కదా. వారు కూడా సలాం చేసేందుకు బాబా వద్దకు వస్తారు. చక్రవర్తి రాజులుగా అయితే అవ్వరు. కేవలం బాబాని స్మృతి చేస్తారు. మన్మనాభవ మంత్రాన్ని తీసుకెళ్తారు. కానీ మీకు మన్మనాభవ మరియు మధ్యాజీభవ అనే డబల్ మంత్రం లభిస్తుంది. బాబా ఎంత చక్కటి విషయాలను వినిపిస్తారు. లెక్కలేనన్ని చక్కటి విషయాలు ఎంత సుందరంగా స్వీటెస్ట్గా వినిపిస్తారు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సారాంశం, ఈ పాత ప్రపంచం పైన
ఈ పాత ప్రపంచంలో ఉంటూ పురుషార్థం చేసి సర్వగుణ సంపన్నులుగా తప్పకుండా కావాలి. మనలో ఉన్న గుణాలను వెలికి తీయాలి. ఈ పాత శరీరం, పాత ప్రపంచం పైన మనస్సు పెట్టుకోకూడదు. అదృష్టవంతులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఆత్మాభిమానులుగా మరియు పరమాత్మాభిమానులుగా ఉండాలి. ఇది వినాశ సమయం. బాబా దగ్గర ఏది దాచిపెట్టకూడదు. అవినాశి డాక్టర్ నుండి సలహా తీసుకుంటూ ఉండాలి. వరదానం, సాంగత్య దోషము నుండి దూరంగా ఉంటూ సదా బాబా సామీప్యత యొక్క భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే గౌరవార్థంగా ఉత్తీర్ణులుగా కండి. గౌరవార్థంగా ఉత్తీర్ణులు, పాస్ విత్ ఆనర్గా కండి. సాంగత్య దోషం నుండి, అన్నదోషము సాంగత్య దోషం చాలా చెడ్డది. బాబా ఈరోజు సాంగత్య దోషం నుంచి చెప్తున్నారు, దూరంగా ఉండండి. బాబా సమీపత యొక్క భాగ్యాన్ని అనుభవం చేయండి. వాళ్ళే పాస్ విత్ ఆనర్గా అవుతారు. బాబా సమీపంగా ఉండడం నచ్చినట్లయితే మరి ఎల్లప్పుడూ సాంగత్య దోషం నుండి దూరంగా ఉండండి. ఎవరైతే బాబా నుంచి బేముఖ్ చేస్తారో వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. అనేక రకాలైన ఆకర్షణలు పరీక్ష రూపంలో వస్తాయి, కానీ ఆకర్షితులు అవ్వద్దండి. సాంగత్య దోషం అనేక రకాలుగా ఉంటుంది. వ్యర్థ సంకల్పాలు లేదా మాయా ఆకర్షణల సంకల్పాల సాంగత్యం, సంబంధీకుల సాంగత్యం, వాచా యొక్క సాంగత్యం, అన్న దోషం యొక్క సాంగత్యం, కర్మల యొక్క సాంగత్యం. ఎన్ని విచారసాగర మంతనం! వ్యర్థ సంకల్పాలు, మాయా ఆకర్షణలు, సంబంధీకుల సాంగత్యం, బంధుమిత్రాదుల యొక్క సాంగత్యం, లౌకికంలో బుద్ధిపోయేది. వాచ యొక్క సాంగత్యం, అన్నదోషం యొక్క సాంగత్యం, కర్మల యొక్క సాంగత్యం. ఈ సాంగత్య దోషాలన్నింటి నుండి తమను తాము రక్షించుకునేవారే పాస్ విత్ ఆనర్గా అవుతారు. బాబా డాష్ డాష్ పెట్టారు, ఇంకా ఉన్నాయని. సో ఈరోజు విచారసాగర మంతనం చేస్తామా? ఇంకా ఏమేం సాంగత్యాలు ఉన్నాయి? స్లోగన్, మీరు ఫరిస్తాలుగా అయినట్లయితే పరిస్థితుల్లో తండ్రి స్వయంగా మీకు ఛత్రఛాయిగా అయిపోతారు. అవ్యక్త సూచన, సదా అచల్గా, అడోలుగా, స్థిరంగా ఉంటూ ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి. ఈ నెల శీర్షిక ఇది, ఇవాళ విషయం. సదా ఏకరసంగా, అచలంగా, అడోలుగా ఉండేందుకు మరియు ఇతరులను అలా తయారు చేసేందుకు విశేషమైన శక్తి ఈ డ్రామా పాయింట్. దీన్ని శక్తి స్వరూపంలో ధారణ చేసేవారు ఎప్పుడూ ఓడిపోరు. కానీ ముందు డ్రామా అనే బిందువుని పెట్టి వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాల్లోకి పరివర్తన చేయండి. తర్వాత మాయ ద్వారా వచ్చే అనేక రకాలైన విఘ్నాలను ఈశ్వరీయ లగన్ ఆధారంతో సమాప్తం చేయండి. డ్రామాతో బిందువు పెట్టి శుద్ధ సంకల్పాలను చేసి విఘ్నాలను ఈశ్వరీయ లగన్తో సమాప్తం చేయండి. ఎంత బాగుంది! థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం శాంతి.